65-year-old మదర్ని ఫాదర్ని వదిలేసి వెళ్తుంటే మీరు ఇవి సైన్ చేయండి, ఇవి చేసి మీరు ఓత్ తీసుకోండి, టేక్ దిస్ కైండ్ ఆఫ్, మా అన్నయ్యని మమ్మల్ని మెడ వంచి మీరు కూర్చోబెట్టి లీగల్ గార్డియన్షిప్ నువ్వు చేస్తావా అని అడగండి. మేము అడుగుతున్నా కూడా మీ బ్రదర్ అంటారు అని ఒక పోలీస్ స్టేషన్ అంటారు, మీ సిస్టర్ అంటుంది అని ఒక పోలీస్ స్టేషన్ అంటారు. మా ఇద్దరి మధ్యలోన మా పేరెంట్స్ నాశనం అయిపోయారు కదండి. వాళ్ళ లైఫ్ ఇట్స్ గాన్. మై ఫాదర్ ఈజ్ క్రైయింగ్. कोई सुनने वाला भी नहीं है. अरे हर आदमी मेरे ऊपर सिर पे डालने माल देता. मैं क्या गुनाह किया हूँ, देखो तो ऐसे नहीं कर रहे बाबू. इसलिए मैं सोचा तो जो भी होने दो, मेरे को तुम्हारा हमारे साथ है. तो मैं ये भी बोला इनको, अरे मैं फ़ोन करते आदमी भाग के आते थे. हाँ, तुम लोग मैं बोलने के बाद भी कुछ भी नहीं पूछते थे. खाना बोले तो रात में 9 बजे तक नहीं आते रे. मैं कैसे बीमार हूँ. सुबह देखो आज 11 बजे को आया, सुबह 1 घंटा भी नहीं हुआ, अभी चले जाता. मेरे को पेशेंट, शुगर पेशेंट हूँ, कुछ न कुछ खाना होना. నన్ను కాపాడుండో అని ఏడుస్తున్నారు. ఎలా కాపాడాలి? పోలీసులు 3 సార్లు పంపిస్తే మీ ఫాదర్ మిమ్మల్ని తిడుతున్నారు, బండ బూతులు తిడుతున్నారు. తిట్టారండి బాబు, గో రెస్క్యూ హెమ్, ఐ విల్ పే. నన్ను రానివ్వట్లేదు. ఎవరు రానివ్వట్లేదు నాకు తెలియట్లేదు. అంటే భయం అండి. ఆ డిక్లరేషన్ ఆడియోలో నన్ను అసలు ఏమీ తిట్టలేదు, పోలీసులు చెప్పినట్టు నన్ను తిట్టలేదు. వాట్ హీ సెడ్ వాజ్, నన్ను హాస్పిటల్లో చేర్పించింది, వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది లేదండి, తీసుకెళ్ళిపోయారు కదా ఆయనని, వదిలేసి వెళ్ళిపోయింది. అదేంటి ఆయన అన్నారనమాట. లేదండి, తను మీ పర్మిషన్ తీసుకొని, కలెక్టర్ పర్మిషన్ తీసుకొని, మా నాన్నకి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని హై క్లాస్ వాటిలో కూర్చోపెట్టి ఉంచి 4 వాచ్ చేసి స్టాఫ్ని పెట్టి చూసుకుందాము అని మీ డాటర్ వచ్చింది. లేదు 15-20 మందిలోన వేసేసి ఒక రూమ్లో వేసేసి వాళ్ళందరితోటి నన్ను వేసేసి వెళ్దామని వచ్చిందంట. అప్పుడు కొంచెం మనసు నొచ్చుకుంది. బట్ అంజలి గారు, ఈవెన్ ఇఫ్ దట్ వర్ టు బి ట్రూ, లెట్స్ జస్ట్ సే ఐఎమ్ ద బ్యాడెస్ట్ డాటర్ ఆఫ్ ద యూనివర్స్. ఆయనని నా ప్రాపర్టీలో నుంచి గెంటేయాలి అని అనుకున్నాను, కానీ రోడ్డు మీద వేయలేదు కదండి, హాస్పిటల్ కదండి తీసుకెళ్ళింది. దట్స్ ఆల్ ఐ డిడ్. అక్కడి నుంచి ఆయన పర్మిషన్ ఇచ్చుంటే తీసుకెళ్ళి రిటైర్మెంట్ హోమ్లో మంచిగా డాడీ ఎట్లా ఉన్నారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అన్నీ చూసుకొని ఉండేవాళ్ళం కదండి. పోనీ ఉన్న దగ్గర అయినా 15-16 మందిని తోటి కలిపి వేసిన ఆ 15-16 మనుషులు కూడా మనుషులే కదండి. ఇంత లోన్లీగా, తిండి లేకుండా, ఆకలి వేస్తా. ఆ ఆడియోలో లాస్ట్లో ఏమంటారో తెలుసండి, ఐ వుడ్ లైక్ టు ప్లే దాట్ ఆల్సో అట్ యువర్. హీ సేస్, నాకేమి ఇంత కర్మ పట్టింది, రాత్రంతా కూర్చొని ఏడుస్తున్నాను, లోన్లీగా ఉంది, తిండి సరిగా లేదు. మంచి భోజన ప్రియుడండి, తిండి సరిగా లేదు. పనోళ్ళు కాదు, వాళ్ళ పిల్లలు అక్కడ ఆ ఆడియో రికార్డ్ అవుతుండగానే ఒంటెలు పోస్తున్నారు, చీ అంటున్నాడు. अरे हर आदमी मेरे ऊपर सिर पे डालने माल देता. मैं क्या गुनाह किया हूँ, देखो तो ऐसे नहीं कर रहे बाबू. इसलिए मैं सोचा तो जो भी होने दो, मेरे को तुम्हारा हमारे साथ है. तो मैं ये भी बोला इनको, अरे मैं फ़ोन करते आदमी भाग के आते थे. हाँ, तुम लोग मैं बोलने के बाद भी कुछ भी नहीं पूछते थे. खाना बोले तो रात में 9 बजे तक नहीं आते रे. मैं कैसे बीमार हूँ. सुबह देखो आज 11 बजे को आया, सुबह 1 घंटा भी नहीं हुआ, अभी चले जाता. मेरे को पेशेंट, शुगर पेशेंट हूँ, कुछ न कुछ खाना होना. నన్ను ఇక్కడి నుంచి కాపాడు అని ఆ పెద్ద మనిషిని చేతులు పట్టుకొని, నువ్వు నేను ఇన్నన్నా, నా కొడుకు ఇన్ని పోలీస్ కంప్లైంట్లు నీ మీద పెట్టినా నేను పిలవంగానే వచ్చావు, చాలా థ్యాంక్స్, నన్ను ఇక్కడి నుంచి. ఆయన ఏమో అంటున్నాడు, లేదు మీ అబ్బాయి నా మీద కంప్లైంట్స్ పెడతాడు, నేను వచ్చాను అంటే. రాధమ్మని ఎట్లా ఏడిపిస్తున్నాడో మమ్మల్ని కూడా అట్లాగే సతాయిస్తున్నాడు. అందుకే మీరు మీ కొడుక్కి చెప్పి రాధమ్మ మాట వినాలి కదా. అదే నా కొడుకు వద్దు, ఎవరొద్దు, నాకెవరు వద్దు. నువ్వు 50 ఏళ్ళ నుంచి నా దగ్గర ఉన్నావు,
నన్ను చూసుకో. లాస్ ఎలా ఉండాలంటే అంజలి గారు, మొన్న సజ్జనార్ గారు ఒకటి పెట్టారు పోస్ట్. అవును. పెద్దోళ్ళని చూసుకోకపోయినా పెద్దోళ్ళని ఇదైనా మంచి పోస్ట్ పెట్టారు. అవును. వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అని చెప్పి పెట్టారు. అవును. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ హెమ్ ఆన్ దాట్. ఐ విష్ ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అన్నది నాకు అడగాలని అని ఉంది. బికాజ్ ఇప్పుడు ఇద్దరూ క్లెయిమ్ చేస్తున్నాం అనుకో, ఫాదర్ని చూసుకుంటున్నాము అని, మా ఇద్దరిని తల వంచి ఎలా చూసుకోవాలి, మదర్ని ఎలా చూసుకోవాలి అని మా ఇద్దరిని ఆ రెస్పాన్సిబిలిటీ పెట్టాలి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళామనుకోండి, బాస్ ఏం చెప్తాడు, మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి అని చెప్తారు. అలాగా పేరెంట్స్ నుంచి చూసుకునే దాంట్లోన పెట్టాలి, ఆ రూల్ పెట్టాలి. నేను చూసుకుంటున్నానని ఒకళ్ళు, నేను చూసుకుంటున్నానని ఒకళ్ళు అలా చేసి అలా ఉండకూడదు. ప్లస్ వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు వాళ్ళకి దేర్ షుడ్ బి లైక్ అ సిస్టమ్ వేర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గో అవుట్ అనుకోండి. పని వాడికి ఎందుకు ఆర్ ద గుండాకి ఎందుకు ఆథరైజేషన్ ఇవ్వాలి? మా నాన్న అట్లా ఇచ్చే టైప్ కాదు. లాస్ట్ దాకా కూడా లెక్క అంత డిసిప్లిన్డ్గా రాసుకొని పైసా ట్యాక్స్ కట్టినతను అన్నీ ఇన్ని ఫోల్డర్స్ అవి చూస్తే నాకు ఎప్పుడైనా ఇంకా టైం ఉంటే మీకు అన్నీ చూపించాలని ఉంది. చిన్నవి కూడా ఎంత పొదుపుగా దాచుకొని ఒక మధ్య తరగతి కుటుంబము, ఒక వైఫ్ హస్బెండ్ ఎలా చేసుకోవాలి, ఎలా అన్ని పర్టికులర్గా ట్యాక్సులు కట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, ఏ ఆస్తులు పోయినాయి, ఏ ఆస్తులు ఉన్నాయి, అవి అంత ప్లాన్డ్గా చదువుకున్నోళ్ళు, అంత హుందాగా బతికినోళ్ళు ఇవాళ ఆ ఇంట్లో నీళ్లు గారిపోతున్నాయి, ఆ డోర్లన్నీ ఇరిగిపోయినాయి. ఆయన ఇట్స్ లైక్ నో బడీ వాంట్స్ టు ఎంటర్. అది పాత పడిపోయిన దానిలాగా. అసలు నాన్నగారు న్యాచురల్ డెత్తేనా? ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే February 23rd ఆయనను పిలిచి 70-minute ఆడియో చేశారు. వేర్ మా పెద్దనాన్న కొడుకులు రంగప్ప అది అని వాళ్ళు అక్యూజ్డ్ ఇన్ క్రిమినల్ కేసెస్ అనమాట. ఇలా ఆస్తి కొట్టేయాలని చూశారు. అండ్ మా బ్రదరు ఒక 1 year నుంచి మాట్లాడట్లేదు. ఇక్కడ పోలీసులందరూ ఏమో బ్రదర్ చూసుకుంటున్నాడు అని అంటున్నారు. కోడలు అయితే అసలు పలకరించట్లేదు, మనవరాళ్ళు అయితే 4 ఏళ్ళ నుంచి మాట్లాడట్లేదు. నేనేం ఆయన కంప్లైంట్ కింద చెప్పలేదండి. ఆయన ఎలా చెప్తున్నాడు అంటే, నాకు కూడా ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు. ఐ బ్లాక్డ్ హిమ్ బికాజ్ ఐ థాట్ హీ వాజ్ విత్ దిస్. బికాజ్ మనం స్టేటస్లు పెట్టుకుంటాము, అన్నీ చేస్తాము. ఐ నో దేర్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ కామెంట్. ఎవరో అంటారు, ఫాదర్ని బ్లాక్ చేయడం ఏంటి అని అంటారు. ఫాదర్ని ఎందుకు బ్లాక్ చేశానంటేనండి, ఆ రోజు నా ప్రాపర్టీలో నాకు తెలియకుండా వీడియోస్ తీసి ఇవాళ పబ్లిక్ చేసి నానా మాటలు రాస్తున్నారు. నేను ఒకళ్ళ వైఫ్ని, పిల్లల మదర్ని కదండి, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నన్నే కాకుండా మా హస్బెండ్ని కూడా డ్రాగ్ చేశారు. ఇప్పుడు నా ఫోన్లోనే నా పిల్లల స్టేటస్ అన్నీ ఉంటాయి. ఈ గుండా చేతిలో ఫోన్ ఉందా, ఆయన ఫోను ఎవరి చేతిలో ఉంది ఎలా తెలుస్తుంది నాకు? అదే రిటైర్మెంట్ హోమ్లో ఉండుంటే మేము మా పేరెంట్స్ తోటి వీడియో కాల్స్ చేసుండే వాళ్ళము. ఎంత దారుణం అండి, చేస్తుండే. అంత పరిస్థితి, అంత అన్సేఫ్ సిచ్యువేషన్. అండ్ మా ఫాదర్ పోయినప్పుడు ఇంట్లో చూస్తే కంప్యూటర్ లేదు, ల్యాప్టాప్స్ లేవు, మెయిన్ అండ్ నా పేరు మీద పాన్ కార్డ్స్, అది కూడా నా కాలేజ్ డేస్ ఫొటోస్ ఉంటాయి చూడండి, చిన్నప్పుడు అప్పుడు ఫోటో పెట్టి దానివి ఒక 50 కాపీస్ ఉన్నాయి. మా ఫాదర్కి ఏం అవసరం? ఇంకేదన్నా అన్నారనుకో, మీ ఫాదరే చేశాడు, మీ ఫాదరే ఇలా గోల్మాల్ చేశాడు, ఆ నింద నేను మా ఫాదర్కి రానివ్వనండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీకు ఏం కావాలి ఇప్పుడు? సిచ్యువేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఏదో చేంజ్ మూమెంట్. ఒక సందర్భంలో ఇలాగే సుప్రీం కోర్టులోన ఐ వెంట్ టు సుప్రీం కోర్ట్ ఆల్సో. సుప్రీం కోర్టులో హ్యాపెనింగ్స్ అవుతున్నప్పుడు వెబెక్స్లో చూశాను లాస్ట్ ఇయర్. అండ్ ఆన్ గోయింగ్ ప్రొసీజర్స్ దాంట్లో మనది 45 నంబర్ అనుకోండి, ఒక 40 మందివి ముందు కేసెస్ ఉంటాయి కదా. చాలా డిలిజెంట్గా కూర్చొని మాకు నైట్ టైం అవుతుంది. అబ్బా, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, అమేజింగ్ అంజలి గారు. ఆ జడ్జెస్ 2 benches 3 benches జడ్జెస్ వాళ్ళు అక్కడ కూర్చొని ప్రతి ఒక్కళ్ళ గ్రీవెన్స్లు వింటా మనకేం చెప్తారు ఇక్కడ లాయర్స్, అట్లా ఉండదండి బాబు, అసలు కోర్టులో తీసుకోరండి బాబు, చెప్పనీకు ఉండదండి బాబు, మాట్లాడకూడదండి. చాలా రాంగ్ ఐడియా ఇస్తున్నారు అంజలి గారు. నాకు ఇన్నే విషయాలు మా నాన్న ఉండగా తెలుసుంటే ఐ వుడ్ హ్యావ్ సేవ్డ్ హిమ్.
ఎవరిని ఆపనిచ్చుండేదాన్ని కాదు. ఆ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ కూర్చొని ప్రతి ఒక్క మాట మనము వింటా ఉంటాం కదా, హోమ్ స్కూలింగ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ. ఫస్ట్ పిల్లలు పుట్టంగానే పెరిగే రోజుల్లో అందరినీ ఎక్స్కర్షన్కి 1 గంట తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో కూర్చోబెట్టండి.